ఇప్పుడు ఈ కేసులో ఈటల రాజేందర్ ప్రధానంగా ఫోకస్ అవుతున్నారు. ఏంటంటే ఈటల రాజేందర్ కరీంనగర్, బండి సంజయ్ కరీంనగర్. ఈటల రాజేందర్ బీసీ నాయకుడు, బండి సంజయ్ బీసీ నాయకుడు. ఈటల రాజేందరు ఈ బీజేపీ పార్టీ తెలంగాణకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉన్నది. బండి సంజయ్ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అధ్యక్షుడు అయ్యి అక్కడి నుంచి తొలగించబడ్డాడు. సో ఇదంతా ఈటల రాజేందర్ తన ఎదుగుదలను తట్టుకోలేక బండి సంజయ్ మీద చేసిన కుట్ర అంటున్నారు. దీనికి బీజేపీ పార్టీలో మీరు ఒకసారి ఆలోచించండి. ఈటల రాజేందర్ గారి విషయము దేశం మొత్తం తెలుసు, ప్రజలకు తెలుసు, అందరూ తెలుసు. ఈటల రాజేందర్ గారి విషయం, ఆయన ప్రబలమైన నాయకుడు టీఆర్ఎస్లో. కేసీఆర్ని మించి ఆయన అభిమానులు తయారైపోయారు టీఆర్ఎస్లో. కేసీఆర్ని మించి మైలేజ్ వస్తుంది, కేసీఆర్ని మించి మైలేజ్ వస్తుంది, మైలేజ్ వచ్చింది. అటువంటి టైంలో ఆయన మీద ఆరోపణ చేసి ఆయననే కేసీఆర్ ఈటలజీని ఏమనలే, ఈటల రాజేందర్ గారిని ఏమనలే, ఏం చేయలేకపోయిండు. 600 కోట్లు ఖర్చు పెట్టిండు, ఓటుకు 6,000 ఇచ్చిండు, ఓడిపోయాలని 3,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఈటలను మొత్తం వ్యవస్థని ఆర్డీఓలు, కలెక్టర్, పోలీసు, పొలిటీషియన్ అందరూ ఒకటైపోయినా కానీ ఈటల రాజేందర్ 4 నెలలు యుద్ధం చేసిన ఒకటే చేసినా కానీ ఈటల రాజేందర్ ఏం చేయాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉంటే నన్ను మించిపోతాడు. ప్రజలంతా ఈయనని సీఎం కావాలంటే, ప్రజలంతా ఈయన నాయకత్వం కోరుతున్నారు. నన్ను కాదు, నా కుటుంబం కాదు, నా కుటుంబ దోపిడీ వ్యవస్థ ఉండదుగా, నిర్మూలన అవుతుంది, మంచి లీడర్స్ వెనకెళ్ళిపోతారని చెప్పేసి ఈటల్ని చేస్తారు. ఇప్పుడు దీంట్లో కూడా అటువంటి కుట్రలు దొరుకుతాయి. ఈటల మీద ఖచ్చితంగా కుట్రలు దొరుకుతుంది, కామన్నది. ఈయన కూడా ప్రబలమైన నాయకుడు కదా. ఈటల ఏముంది, ఒకసారి ఈయనకు పవర్ ఉంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, ఓపెన్ ఖాళీ అవుతుంది, అందరూ తెలుసు అది ఓపెన్. ఈయన మీద కుట్రలు దొరుకుతున్నాయి. ఈటల రాజేందర్ ఇప్పుడు ఈయన విషయంలో కుట్ర చేశాడా లేదా? ఈటలని ఎట్లా చేస్తారండి కుట్ర? ఈటలను నేర్పిండా తాగవని? ఈటలను అమ్మాయికి పోమని చెప్పిండా? అంటే ఎప్పటి నుంచి జరుగుతుందో తెలుసు కదా. ఈటల అమ్మాయికి అడుగు పోమని చెప్పేసి, ఈ అబ్బాయిని ఇది చేయమని చెప్పేసి చెప్పడు కదా. ఇంకా కుట్రలు ఏముంటాయి అక్కడ?